వీడియో వచ్చేసి చూడడం కాదు నాన్న, సబ్స్క్రైబ్ కూడా చేయాలి. పక్కనున్న గంట సింబల్ కొట్టి సబ్స్క్రైబ్ చేయాలన్నా. నీకు బార్డర్ లైన్ డయాబెటీస్ ఉంది. బార్డర్ లైనా అంటే ఉన్నట్టా లేనట్టా? ఉండి లేనట్టు. అంటే ఉన్నట్టయితే కాదు కదా. ఎంత మంచి శుభవార్త చెప్పారు సార్. ఇప్పుడే నేను నా నోరు తీపి వేసుకోవాలి. ఇదిగో ఇలా చేస్తేనే బార్డర్ లైన్ బార్డర్ దాటి జరిగేది. ఏంటి నోటికి స్వీట్స్ అంటే బాగా ఇష్టమా? స్వీట్స్ అంటే ఇష్టమా? ఏడు గురించి మీకు తెలీదు. కడుపు నిండుగా తినేసాను రా బాబు. అవునరా బాబు. ఈ వెయిటర్ కనిపించి అంటే బిల్ చెప్దామంటే రేయ్ ఆ? అప్పుడే వెయిటర్ అంటావేంట్రా? మరి ఇంకేం చెప్తావురా? సూప్స్, స్టార్టర్స్, మెయిన్ కోర్సు బకాసురుడు తిన్నట్టు తిన్నాం కదా. అరే నీకు వచ్చిన కథ చెప్తాను. ఆ, ఒక సండే పూట ఆ. ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీ, ఆ. 15 మంది ఉంటారన్నమాట. అందరూ కలిసి 3 కార్లలో పిక్నిక్ అని చెప్పి బయలుదేరుతారు. ఓ ఇంకా పిక్నిక్ అంటే తెలిసిందే కదా. వన్స్ వెళ్ళాక బ్యాచెస్ కింద విడిపోయి ఏ బ్యాచ్ కి ఆ బ్యాచ్ చిల్ అవుతూ ఉంటారనమాట. సాయంకాలానికి రిటర్న్ అవ్వాల్సిన టైం. అందరు తిరిగి వస్తారు. ఒక చిన్న పాప మాత్రం మిస్సింగ్ ఉంటుంది. ఆ. ఆ, తర్వాత ఏంట్రా? అంతేరా కదా. మొత్తం చెప్పకుండా అంతే అంటావేంట్రా? స్వీట్ పడకపోతే నా మీల్ కూడా ఇలానే ఇన్కంప్లీట్ గా ఉంటుంది. ఆ, సర్లేగానే స్వీట్ కోసం స్టమక్లో స్పేస్ ఉందా? రే నేను కడుపు నిండా ఫుడ్ తినేదే లాస్ట్ లో డెజర్ట్ తో ఫినిషింగ్ ఇయ్యొచ్చని. డెజర్ట్ లేని నా కడుపు నీళ్ళ కోసం పరితపించే సహారా డెజర్ట్ లాగా డ్రైగా ఉంటుందిరా. అబ్బో సరే తొందరగా చెప్పు మరి. ఒక కుబానీ కా మీఠా, ఒక డబుల్ కా మీఠా. రేయ్ నేనైతే షేర్ కొట్టను, ముందే చెప్తున్నా. నిన్ను షేర్ కొట్టమని కూడా ఎవరు అడగలేదు. అంటే రెండు నువ్వే. నేనే లాగిచ్చేస్తా. భయ్యా భయ్యా దో కుర్బానీ. ఆల్రెడీ బిర్యానీతో కాబ్స్, పైన డబుల్ డెజర్ట్స్తో ప్రాబ్స్. షుగర్ అడిక్ట్ అనమాట. ఆ ఎడిక్షన్లో కూడా చాలా స్పెసిఫిక్గా ఉంటుంది డాక్టర్. అంటే హే గాయ్స్, ఎలా జరిగింది రోజు సెలబ్రేషన్? చాలా బాగా జరిగింది. నీకు తెలుసు కదా వీరుగడ్ గురించి. ఫుల్ సౌండ్ పార్టీ. అలాంటి బుఫే ఇస్తే ఎలా ఉంటుంది? మరి సాయి ఏంటి డల్ గా ఉన్నాడు? నాకైతే అస్సలు నచ్చలేదు. నచ్చలేదా? దమ్ మసాలా బిర్యానీ, ఎర్రకారం, మరకోడి, నిమ్మ సోడా కూడా ఉంది. ఇన్ని పెడితే నచ్చలేదు అంటావేంట్రా? పూర్ణం బూర అంటే ఎలా ఉండాలరా? సొట్ట పెడితే సాఫ్ట్ గా దిగిపోవాలి. కానీ అది గుండ్రా ఎంత గట్టిగా ఉంది. ఇక పాయాసం అని పెట్టారా అయ్యా, అది తినలేక నాకు ఆయాసం వచ్చింది. పోనీ ఇన్ని బాగాలేకపోయినా లాస్ట్ లో గులాబ్ జామున్ విత్ ఐస్ క్రీమ్ క్లాసిక్ కాంబినేషన్, దాంతో సరిపెట్టుకుందాం అనుకున్నా. అయ్యో, చూస్తే గులాబ్ జామున్ లో రసం లేదు, ఐస్ క్రీమ్ రసవత్తరంగా లేదు. అయినా సాయి, నువ్వు ఈ మధ్య స్వీట్స్ బాగా ఎక్కువ తింటున్నావు. స్వీట్స్ తినడం కాదు, వాడు తినేదే స్వీట్స్. షుగర్ ఈజ్ అన్హెల్దీ. బట్ టేస్టీ. తింటే డయాబెటీస్ వస్తుంది. డామ్ సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. చూసుకో, స్వీట్స్ వల్ల స్పాయిల్ అవుతుంది నీ డైట్. కానీ టేస్ట్ బడ్స్ కి ఫుల్ ట్రీట్. ఏయ్ ఏం చేస్తున్నావు? చాక్లెట్ తీస్తున్నా సార్. నీ తాట తీస్తా. బయట ఫుడ్కి వెళ్ళానా లేకపోతే ఇంట్లో ఫుడ్ కూడా ఇంతేనా? గైస్, సో ఏంటి వాళ్ళ స్పెషల్? ఈ రోజు నేను చికెన్ ఫ్రై, సాంబార్, ఆలూ ఫ్రై చేశాను. నేను బగారా రైస్ అండ్ రైతా చేశాను. నేను అడిగింది స్పెషల్స్ ఏంటని. రేయ్, మనం ఫ్లాట్లోకి వచ్చినప్పుడే అనుకున్నాం పనులన్నీ ముగ్గురం షేర్ చేసుకోవాలని. వంట మాత్రం మేమిద్దరమే చేస్తున్నాం. పైగా నీకు స్వీట్ కూడా వండి పెట్టాలా? కావాలంటే మీరు వండే గిన్నెలన్నీ నేనే తవ్వుతాను. కానీ ప్లీజ్ అర్థం చేసుకోండి, స్వీట్ లేనిదే ఫుడ్ నాకు సూట్ కాదు. నా కోసం ఆ రోజు మా ముగ్గురు కోసం చేసుకున్న స్వీట్ వీడు ఒక్కడే లాగించేశాడు డాక్టర్. ఇంతలా స్వీట్స్ తింటే ముందే లాగించేస్తాడు కూడా. స్వీట్స్ అనేవి పండగలకు మాత్రమే తినాలి. నేను కూడా పండక్కే తింటాను సార్, కానీ నాకు ప్రతిరోజు పండగే. స్వీట్స్తో పాటు ఇలాంటి ఎక్స్ట్రాలు కూడా తగ్గించుకోవాలి నువ్వు. సార్ అదేంటో, స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ నెల రోజులకి సరిపడా తెచ్చుకుంటానా. ముందు ఒకటి తింటాను, ఇంకొకటి తినాలనిపిస్తుంది, ఇంకోటి తింటాను, ఇంకొకటి తినాలనిపిస్తుంది. అలా అలా మొత్తం ఖాళీ చేసేదాకా నాకు అసలు నిద్రే పట్టదు సార్. షుగర్ ఇస్ ద మోస్ట్ అడిక్టివ్ థింగ్ ఇన్ ద వరల్డ్. అకార్డింగ్ టు ద సైన్స్, కొకైన్ కంటే కూడా షుగర్ చాలా అడిక్టివ్. మనిషి ఒక్కసారి షుగర్ తీసుకోవడం మొదలు పెడితే అలా తీసుకుంటూనే ఉంటాడంట.
మేబీ అది చాక్లెట్ రూపంలో కానీ కేక్ రూపంలో కానీ కుకీస్ రూపంలో కానీ కూల్ డ్రింక్స్ రూపంలో కానీ సో ఇలా తీసుకుంటూనే ఏయ్ ఇలాంటి వాళ్ళు మారాలంటే నీలాంటి ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయాలి. మేము చాలా బాగా సపోర్ట్ చేస్తాం డాక్టర్. సపోర్ట్ చేయడం అంటే అడగగానే స్వీట్ వండి పెట్టడం కాదు. ఏమయ్య నువ్వైనా నీ ఫ్రెండ్ సపోర్ట్ తీసుకొని షుగర్ కట్ ఆఫ్ చేయడానికి ట్రై చేయొచ్చు కదా. ఈడు ఫ్రెండ్స్ హెల్ప్ బాగా తీసుకుంటాడు డాక్టర్. బ్రో ఎలాగైనా ఫ్రైడే నువ్వు డబ్బింగ్ చెప్పేయాలి బ్రో. ఏ సాటర్డే స్టూడియో ఉండదా? స్టూడియోలో నేను ఊరు వెళ్తున్నా కాకినాడ. కాకినాడ? అవును బ్రో. అక్కడ గొట్టం కాజల్ బాగా ఫేమస్ అంటగా. నాకు వచ్చేటప్పుడు 2 కిలోలు పట్టుకొస్తా. ఓకే బ్రో. థ్యాంక్స్. ఈ గొట్టంగా డబ్బింగ్ చెప్పడానికి రమ్మంటే రాడు కానీ గొట్టం గాజులు కావాలంట. ఏరా బాక్సులో ఏంటిది? బొబ్బట్లు. బొబ్బట్లా? ఫ్లాట్లో మీ ముగ్గురు తింటారని తీసుకొచ్చా. ఇక్కడ ఈ మరి ఆ? ఆ? बाबू वो बोब्बटलू है, पुलटलू नहीं, उतना मत खाओ. तुम दे दियो ना, अब जाओ. రేయ్ పండక్కని చెప్పి ఊరెళ్ళావు. ఎప్పట్లా వచ్చేటప్పుడు పచ్చళ్ళు తెచ్చావు, నిన్ను పచ్చడి చేస్తా. అలా కాకుండా అరిసెలు, కజ్జికాయలు, రవ్వ లడ్లు లాంటివి పట్టుకురారా. అలానే రే మీ ఊరికి ఆత్రిపురం దగ్గర కదా, అక్కడ నుంచి పూతరేకులు పట్టుకురారా. ఈ హైదరాబాద్ లో తినలేక చస్తున్నా. వీడు వచ్చేంత వరకు మా నైబర్ ఎవరో కూడా మాకు తెలియదు డాక్టర్. కానీ వీడు వచ్చాక భయ్యా మేము పక్క ఫ్లాట్లో ఉంటాం, షుగర్ అయిపోయింది, కొంచెం ఇస్తారా? ఇస్తానండి భయ్యా. భయ్యా కొద్దిగా షుగర్. భయ్యా కొద్దిగా. భయ్యా భయ్యా కాఫీ పెట్టుకుంటున్నాం, 1 కప్పు షుగరు. కప్పేం కర్మ, ఇదిగో కిలో షుగర్. ఇంకో వారం రోజుల వరకు ఇంటి ముందు కనిపించకు. ఓకే భయ్యా ఓకే. వీడు ఫ్లాట్కి రాకముందు కిలో చక్కెర నెల రోజులు వచ్చేది సార్. వీడు వచ్చిన తర్వాత వారానికే కిలోలు అయిపోతుందంటే నమ్మండి. మరీ ఇంతలా షుగర్కి అడిక్ట్ అయిపోయాడే. ఒకవేళ స్వీట్ దొరకకపోతే ఏం చేస్తాడు? అంబాబాయ్ అది నాకు తెలుసు. సాయి ఏమైంది సాయి? అరే సిద్ధు, చెప్పాను కదరా నేను, స్వీట్స్ లేకపోతే ఏదేదో ఉంటుందని చెప్పాను కదరా. నరాలు లాగేస్తున్నాయిరా. 24 గంటలు అయిపోయిందిరా స్వీట్స్ తినలేక. అరే నాకు స్వీట్స్ కావాలరా, ఏదో చేయరా సిద్ధు ప్లీజ్. నువ్వు మొన్న లాస్ట్ టైం ఏదో రవ్వలడ్లు వేసావు కదా, బ్రెడ్ హల్వా వేసావు. అలాంటిది ఏదైనా తొందరగా అయిపోయింది, ఏదో చేయవిని ప్లీజ్. నరాలు లాగేస్తున్నా ప్లీజ్. రే ఇంట్లో ఉంటే స్వీట్స్ అన్ని నువ్వే తినేస్తున్నావు అని స్వీట్స్ కి సంబంధించిన ఐటమ్స్ ఏవి నేను ఆర్డర్ పెట్టలా. అయ్యో ఆర్డర్ పెట్టచ్చు. పెట్టు. కునాఫాలు, బక్లావాలు. ఓ షిట్, డెలివరీ ఏం లేదే, రెస్టారెంట్స్ అన్ని మూస్తారు. ఇప్పుడు ఎలా? స్వీట్ కావాలి. కిచెన్. ఏం స్వీట్, చేస్తున్నారు? చక్కెర. ఏంట్రా ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ఏమైందిరా? బ్రౌన్ షుగర్ అడిక్ట్కే అది దొరకకపోతే ఎలా బిహేవ్ చేస్తాడో అలా బిహేవ్ చేశాడు డాక్టర్. ఆ రోజు వీడు పచ్చికారం ముద్ద తిన్నాడు కూడా చక్కెర కోసం అలా ఎతకడు డాక్టర్. ఆ రోజు వీడి పిచ్చి ప్రవర్తన చూసి మా ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోయింది డాక్టర్. అలాంటప్పుడే నువ్వు మైండ్ని డైవర్ట్ చేసుకోవాలి సాయి. తినడం అంటే షుగర్ ఒకటే కాదు కదా, ఇంకా చాలా ఉంటాయి. అయినా అసలు తినడమే ఎందుకు? నువ్వు సినిమాలకు వెళ్తావా? వెళ్తాం సార్. గచ్చిబౌలిలో థియేటర్ నా ఫేవరెట్. అదేంటి? అక్కడ క్యారమెల్ పాప్కార్న్ అదిరిపోతుంది. ఇంట్లో సినిమాలు చూస్తావా? చూస్తాం సార్. నీ ఫేవరెట్ సినిమా ఏంటి? బర్ఫీ, చార్లీ అండ్ ది చాక్లెట్ ఫ్యాక్టరీ, షుగర్ రష్. మరి నీకు నచ్చిన సినిమా? చీనీ కమ్. రైట్. అది సార్ వీడి వాలకం. కంట్రోల్ తిట్టద్దు. చూడు రైట్.
రేయ్ అటెండ్ చూస్తున్నావు, ఇటు చూడు. చాక్లెట్ తినకపోతే చచ్చిపోతావా? ఇదేనయ్యా మనతో ప్రాబ్లం. డ్రగ్స్కి మందుకి రియాప్స్ ఉన్నాయి కానీ షుగర్ అడిక్షన్కి రియాప్స్ లేవు. నిజానికి షుగర్ అడిక్షన్ వీటన్నిటికంటే పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే డ్రగ్స్ వీడు అట్లీస్ట్ సీక్రెట్గా అమ్ముతున్నారు, కానీ షుగర్ అలా కాదు, ఓపెన్గా అమ్మేస్తున్నారు. షుగర్ అంత డేంజరస్ కాబట్టి దాన్ని వైట్ పాయిజన్ అని అన్నారు. ఓ సో ప్రాబ్లం షుగరా? అయితే ఓ పని చేస్తాను సార్, బెల్లంతో చిక్కీలు స్టెవియా. ఆగు! నువ్వు ఆ స్టేజ్ ఎప్పుడో దాటేసావురా. ఇంక దీనికి ఒకటే సొల్యూషన్, నీ డిక్షనరీలో స్వీట్ అనే పదాన్ని తీసేయాలి. సో స్వీట్ ఆఫ్ యూ డాక్టర్. కాదని మళ్ళీ తిన్నావు, నీ స్వీట్ స్టోరీకి బిట్టర్ ఎండింగ్ తప్పదు. అది విన్నావుగా? ఆడు స్వీట్ తినకుండా చూసుకునే బాధ్యత నీదే. ఓకే డాక్టర్. ప్రస్తుతానికి కొన్ని మందులు రాసిస్తాను. 3 నెలల తర్వాత మళ్ళీ షుగర్ టెస్ట్ చేయించుకుని కనిపించండి. ఇంకేం చూస్తున్నావు కదా? అరే ఎలాగో నేను ఇవాళ నుంచి స్వీట్స్ తగ్గించేస్తున్నా కదా. తగ్గించడం కాదు, మానేయాలి. అదే ఎలాగో నేను ఇవాళ నుంచి స్వీట్స్ మానేస్తున్నా కదా. అక్కడ వేడి వేడి జలేబీ No. ఒకసారి. పదా. అరే 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 అరే. మన ఫ్లాట్ లో నీ రూమ్ లో సోన్ పాపిడి మిగిలిపోయింది కదా, అదే లాస్ట్ రా, అది తినేస్తాను. ఇంకా అదే నేను ఎప్పుడో పడేసాగా. పడేసావా? అరే అరే అరే, అక్కడ ఫలూడా ఇస్తున్నారా, తాగుతాను రా. లాస్ట్ రా, అది లాస్ట్. పల్లుడా లేదు గిల్లుడా లేదు, కావాలంటే అదిగో పానీపూరి ఉంది, తిందాం పద. పానీపూరి ఏంట్రా? రా భయ్యా, 2 ప్లేట్ పానీపూరి. రే డాక్టర్ చెప్పేది కూడా నీ మంచికే కదా. షుగర్ అని తినేసావనుకో ముందు పొట్ట వస్తుంది, దాని తర్వాత టాబ్లెట్లు వస్తాయి, దాని తర్వాత ఇన్సులిన్ వస్తుంది, ఇంకా లైఫ్ లాంగ్ శుద్ధి మందే. అర్థం చేసుకో. భయ్యా ఎక్ మీఠా. ఈడు మారడు. సాయి థ్యాంక్ యూ సో మొత్తం కాదు ఒకటే. అది గైస్, మా వీడియో కనుక మీకు ఇలాగే స్వీట్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, స్వీట్ లవర్స్ అందరూ గంట కొట్టండి. సబ్స్క్రైబ్ టు రే తినవే కాదు చెప్పు, సబ్స్క్రైబ్ టు వాట్ నాట్. ఏం చేస్తున్నానో ఇంకా ఏమేం చేస్తానో చేస్తూ ఏం